హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు ఆల్రెడీ మనల్ని క్షమించేశారు. అంటే మనం కొత్తగా ఏదో ఆయన కోసం ఆయన దగ్గరికి వెళ్ళి దేవా నన్ను క్షమించండి అని మనం కొత్తగా అడగాల్సిన పని లేదు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, నేను మిమ్మల్ని క్షమించాను కాబట్టి మీరు ఇతరులను క్షమించండి అని చెప్తున్నారు. సో ఒక్కొక్కసారి సపోజ్ కొంతమంది మనల్ని ఎక్కువగా మోసం చేసి ఉండొచ్చు, లేకుంటే ఏదైనా పెద్ద పాపము పెద్ద తప్పు చేసి ఉండొచ్చు. సో మనకేమనిపిస్తుందంటే వారిని క్షమించే విధంగా మనకు అటువంటి హృదయం రాదనమాట. అయితే మనం ఎలాగ ఆలోచించాలంటే, ఒకవేళ కనుక మనం వారి ప్లేస్లో మనం కనుక ఉంటే ఖచ్చితంగా దేవుడు నన్ను క్షమించాలి అనే విధంగా మన ఆలోచన విధానం అనేది ఉంటుంది. అంటే దేవా నన్ను ఎట్లయినా క్షమించండి, ఆయన మనల్ని క్షమిస్తాడు, క్షమించేశాడు అని కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ అయితే ఎదుటి వాళ్ళు అలాంటి తప్పు చేసినప్పుడు మనం ఒక్కొక్కసారి వారిని క్షమించలేము. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, ఒకరి యందు ఒకరు దయ కలిగి కరుణా హృదయులై. సో కరుణా హృదయం కలిగి మనల్ని ఎలాగైతే ఆయన క్షమించాడో మనం ఇతరులను క్షమించే విధంగా మనం చూసుకోవాలి. సో దాని కొరకే మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. సో దేవా మీరు ఎలాగైతే మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారో మేము అలాగే అందరినీ ప్రేమించే విధంగా చూడండి. మేము ఎలాంటి తప్పులు చేసినా మీరు మమ్మల్ని ఎలాగైతే క్షమించారో మేము వారిని అలాగా క్షమించే విధంగా మా హృదయాల్ని విశాలపరచండి, మమ్మల్ని బలపరచండి అని మనం దేవుని ప్రార్థించాలి. సో మన శక్తితో మనం అలాగా చేయలేం, కానీ ఎప్పుడైతే మనం దేవుని శక్తితో నింపబడతామో, ఆయన ఎలాగైతే మనల్ని ప్రేమించి క్షమించారో మనము ఇతరులను అలాగే ప్రేమించి క్షమించగలుగుతాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన మనతో ఎలాగైతే డీల్ చేయాలని మనం కోరుకుంటామో, ఎలాగైతే ఆయన డీల్ చేస్తున్నారో మనము ఇతరుల పట్ల అదే విధంగా మనం ఉండాలి. అలాగే మనం దయ కలిగి ఉండాలి, కరుణ హృదయం కలిగి ఉండాలి, వారిని మనం క్షమించాలి అని యేసుప్రభు వారు కోరుకుంటున్నారు. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై మీరు మమ్మల్ని ఎలాగైతే క్షమించారో మేము వారిని క్షమించాలి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఎదుటి వ్యక్తులు ఎంతటి పెద్ద తప్పు చేసినా, ఎంతటి పెద్ద పాపం చేసినా మమ్మల్ని మేము గుర్తుకు తెచ్చుకొని, ఓకే నన్ను యేసుప్రభు వారు క్షమించారు కాబట్టి నేను కూడా ఖచ్చితంగా క్షమించడానికి బద్ధురాలనే ఉన్నాను అనేది మేము గుర్తుకు తెచ్చుకొని ఆ విధంగా నడుచుటకు సహాయం చేయండి. ఆ విధంగా అందరినీ క్షమించుటకు, అందరినీ ప్రేమించుటకు మీ బలంతో, మీ శక్తితో మమ్మల్ని నింపండి. మీ శక్తినిచ్చి సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.